ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీకందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన సంగతి గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ప్రజలందరూ ఏమనుకుంటారంటే వాళ్ళ క్రైస్తవులు వీళ్ళ క్రైస్తవులు అని చెప్పేసి క్రైస్తవులని చెప్తూ ఉన్నారు. చాలా మంది కూడా ఏం చెప్తారంటే మేము క్రైస్తవులం అండి, మేము కూడా చర్చికి వెళ్తామండి, మేము కూడా ప్రార్థన చేస్తామండి, మేము కూడా యేసయ్యారండి అని చెప్తూ ఉన్నారు. అసలు వాస్తవానికి క్రైస్తవులు అంటే ఎవరు, నిజ క్రైస్తవులు ఎవరు, ఈ విషయాన్ని ఈరోజు మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం. ఎందుకంటే పేరుకు మాత్రమే క్రైస్తవులుగా జీవించేవాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. వాళ్ళెవరూ కూడా క్రైస్తవులు కాదు. మరి క్రైస్తవులు అంటే ఎవరు? క్రైస్తవులకు ఉన్నటువంటి ప్రత్యేకమైన గుణలక్షణాలు ఏంటి? క్రైస్తవులు ఉన్నటువంటి విశేషత ఏంటి? అసలు క్రైస్తవం యొక్క మాధుర్యం ఏంటి? ఇలాగూ కొన్ని నిమిషాలు మనకు అర్థమయ్యే విధంగా దేవుని వాక్యంలో కొన్ని విషయాలు చూద్దాం. చూడండి, దేవుని వాక్యం మనం చూసినట్లయితే మరి మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు ఒక మాట చెప్తూ వచ్చారు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఎవరిని శిష్యులుగా చేయాలి? సమస్త జనులను శిష్యులుగా చేయాలి. ఎవరు చేయాలి శిష్యులుగా? ఇది ప్రాముఖ్యమైన ప్రశ్న. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మరి 12 మంది శిష్యులను అపోస్తులుగా నియమిస్తూ వచ్చాడు. మరి ఒక ఆయన లేడు, మనకు తెలుసు కదా, ఇస్కరియోతు యూదా. మిగిలినటువంటి 11 మందితో యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ వచ్చాడు. ఏమనంటే మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. కాబట్టి ఎందుకు శిష్యులుగా చేయాలి? ఏంటి ఈ శిష్యత్వంలో ఉన్నటువంటి విశేషత ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించాను. కాబట్టి మానవుడు భూమి మీద దేవుని యొక్క స్వరూపాన్ని స్వభావాన్ని కోల్పోయి ఉన్నప్పుడు, దైవిక గుణలక్షణాలు లేనివాడిగా మానవుడు ఉంటూ వచ్చినప్పుడు, దేవుడు ఎవరో తెలియని స్థితిలో మానవుడు జీవిస్తూ ఉన్నప్పుడు, ఎందుకంటే మానవుడికి దేవుడు ఎవరో తెలుసండి. ఏ దేవుడు తెలుసు? మానవుడికి దేవుడు ఎవరో తెలుసండి. కానీ దేవుడిని ఎలా వెంబడించాలో తెలుసు, దేవుడు ఎవరో తెలుసు, కానీ మానవుడు దేవుడిని చేరుకోలేకపోతున్నాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ అంటాడు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చాయి. కాబట్టి ఈనాడు అనేక మంది దేవుణ్ణి కలుసుకోలేకపోతున్నారు. దేవుడు కలుసుకోవాలని ఆశ ఉందండి, చాలా మందికి ఉంది. కాబట్టే భక్తి చేస్తున్నారు, కాబట్టే ఉపవాసాలు ఉంటున్నారు, కాబట్టే నిష్ఠ చేస్తున్నారు, కాబట్టే దాన ధర్మాలు చేస్తున్నారు, కాబట్టి తమకు కలిగిన దాని నుంచి పేదలకి ఇస్తూ ఉన్నారు. భక్తి అనేది లేదని నేను చెప్పట్లేదండి, భక్తి అనేది ఉన్నది. అయితే ఆ భక్తి ఏ మార్గంలో ప్రయాణం చేస్తుంది? ఆ భక్తి యొక్క తుది లక్ష్యం ఏంటి? ఆ భక్తి మానవుడిని ఎక్కడికి నడిపిస్తుంది? ఈ విషయాలు మనం నేర్చుకోవాలి. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు ఆయన అంటున్నాడు, ఓ మానవులారా, మొట్టమొదట మీరు నన్ను కలుసుకోవాలంటే మీకు నాకు ఒక అడ్డుగోడు ఉంది, దాన్ని తీసేయండి. ఏంటది? మన దోషాలు. కాబట్టి మన దోషాలు పరిహరించబడకుండా, మన పాపాలు తీసివేయబడకుండా, మన పాపాలు క్షమించబడకుండా, మన పాపం నుంచి విడుదల పొందకుండా ఇంకా పాత రోత జీవితంలో జీవిస్తూ నేను దేవుడిని కలుసుకుంటాను అంటే ట్రైన్ ఎక్కచ్చు, టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే ఏంటది? నేరం. ఏం చేస్తాను నేను? పట్టుకుంటూ తీసుకెళ్తాను. ఈ భక్తి మార్గంలో కూడా అంతే, మానవుడికి ఒక టికెట్ అవసరం. ఏంటా టికెట్ అంటే పాప క్షమాపణ. మానవుడు తన పాపాలకు పరిహారం పొందాలి. అలాగూ యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు ఆయన తర్ఫీదునిస్తూ వచ్చాడు. ఆయన మరణమునందు వారు విశ్వాసం ఉంచుతూ వచ్చారు. అందుకనే అపోస్తలుడైన పేతురు గారు అంటాడు, ఏమనంటే ఆయనను మేము కన్నులారా చూసేము, మేము చెవులారా విన్నాము, ఇందుకు మేము సాక్షులము. వారు సాక్షులుగా ఉంటూ వచ్చారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు దేని నిమిత్తం ఆయన మరణించాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు, ఈ విషయాలన్నింటినీ వారు ఎంతో స్పష్టంగా తెలుసుకున్న వారే ఉంటూ వచ్చారు. కాబట్టి ఆయన మరణమునందు వారు విశ్వాసం ఉంచుతూ వచ్చినారు, ఆయన రక్తమునందు వారు విశ్వాసం ఉంచుతూ వచ్చినారు.
ఆయన యుద్ధ తమ పాపాలు ఒప్పుకుంటూ వచ్చారు. తమ జీవితాలు మార్చుకున్నారు. ప్రభు కొరకు తమను తాము ప్రతిష్ఠించుకుంటూ వచ్చారు. కాబట్టి ఇలాగ బ్రతుకు మార్చుకున్నటువంటి ఈ మనుషులతో యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, ఇదిగో మీరు ఎలాగైతే మార్పు పొందారో. కాబట్టి ఈ మార్పు పొందిన జీవితం అనేది మానవాళికి అవసరం. ఏ ఏ విషయాల్లో మార్పు పొందాలి? ఎక్కడండి? దేవుని వాక్యం చూస్తే పరిశుద్ధులు అంటే ఎవరండి? ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని తమ సొంత రక్షకుడిగా అంగీకరించారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత కొనబడ్డారో, ఎవరైతే ఆయన రక్తం చేత కడగబడ్డారో వాళ్ళు ఒక్కసారి తమ పాపాల నుండి విడుదల పొందినట్టుంటారు. ఇప్పుడు వారి మాట ఎలా ఉండాలి? వారి నోట ఎప్పుడు కూడా కృతజ్ఞత వచ్చినవే రావాలి. వారి నోట ఎప్పుడు కూడా కృపాసహితమైన మాటలే రావాలి. వారి నోట ఎప్పుడు కూడా మంచి మాటలే రావాలి. అంతేకాని డబల్ మీనింగ్ డైలాగులు కొడతానండి నేను. డబల్ మీనింగ్ డైలాగులు ఎవరికి రావు చెప్పండి? మన చలనచిత్ర పరిశ్రమకి వెళ్తే వాళ్ళన్నీ అయ్యే మాట్లాడతారు. మనం టీవీలో కొన్ని రకాల ప్రోగ్రాలు చూస్తే వాళ్ళన్నీ అవే మాట్లాడతారు. డబల్ మీనింగ్ లో మాట్లాడడం గొప్ప సంగతి కాదండి. అవునంటారు కాదంటారా? ప్రతి ఒక్కరికి వాళ్ళ ధ్యానాన్ని బట్టి వాళ్ళు మాట్లాడగలుగుతూ ఉంటారు. బూతులు మాట్లాడతారండి అంటే బూతులకి ఎక్కడ కాలేజీ లేదండి, స్కూల్ లేదండి. మా స్కూల్లో మంచి బూతులు నేర్పుతాం రండి అనే స్కూల్ ఎక్కడ ఉందండి? లేదు. అయితే మానవుడు మరి సమాజాన్ని బట్టి, మనుషులను బట్టి, చుట్టుప్రక్కలను బట్టి, తల్లిదండ్రులను బట్టి బూతులు ఎలా మాట్లాడాలో నేర్చుకుంటూ ఉంటాడు. కాబట్టి ఇవన్నీ కూడా మన జీవితం నుంచి మారిపోవాలి, తీసివేయబడాలి. నీ నోటి బూతులు ఇక మానేయాలి. ఇక నీ అబద్ధాలు మానేయాలి. వ్యభిచార సంబంధమైనటువంటి సాంగత్యాలు మానేయాలి. త్రాగుడుతో కూడిన సాంగత్యాలు మానేయాలి. ఇవన్నీ మానేసి ఇప్పుడు నువ్వేం చేయాలంటే దేవుని కొరకు ప్రతిష్ఠించబడాలి. మారిన జీవితం. చూడండి, సమరయలో ఒక స్త్రీ పట్టబడింది. ఆమె ఎంత గొప్పగా చెప్పిందంటే యేసుక్రీస్తు ప్రభుతో చెప్పినప్పుడు, నీవు మన తండ్రి అయిన యాకోబు కంటే గొప్పవాడువా అంటే నేను యాకోబు యొక్క వంశానికి చెందినటువంటి మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించారు అంటే నేను వర్షిప్కి వెళ్తాం, మేము కూడా మాకు ఆరాధన. మెస్సయ్య అని ఆయన వస్తాడు, ఆయన సమస్తమును బోధిస్తాడు అంటే మేము యేసు ప్రభు కొరకు ఎదురు చూస్తున్నాం. కానీ తన బ్రతుకు వ్యభిచారంలో ఉంటూ వచ్చింది. ఇవాళ అనేక మంది క్రైస్తవులను చెప్పుకుంటూ ఉన్నారు, వ్యభిచార సంబంధమైనటువంటి బ్రతుకు కలిగిన వారికి ఉంటూ వచ్చారు. ఇవాళ అనేక మంది క్రైస్తవులను చెప్పుకుంటున్నారు, తాగుబోతులుగా తిరుగుతూ ఉన్నారు. ఇవాళ అనేక మంది క్రైస్తవులను చెప్తూ ఉన్నారు, అన్ని మోసాలు అనే అబద్ధాలే. ఎక్కడ చూసినా అప్పులు చేస్తారు, అవి తీర్చరు. రకరకాల పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలి, క్రైస్తవ్యం అంటే ఏంటి, ఈ సంగతులు గుర్తించాలి. దేవుని వాక్యం మనం గమనించినప్పుడు మరి అపోస్తల కార్యాల్లో 11వ అధ్యాయంలో 26వ వచనంలో అక్కడ రాయబడుతూ వచ్చింది, మొట్టమొదట శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. కాబట్టి ఏ వ్యక్తి అయితే లేఖనాల ద్వారా నేర్చుకోబడుతూ వచ్చినాడు, లేఖనాల ద్వారా సిద్ధపరచబడుతూ వచ్చినాడు, దైవికమైన లక్షణాలను అభ్యాసం చేసుకుంటూ వచ్చినాడు, యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణ లక్షణాలను కలిగి ఉంటూ వచ్చినాడు, వారు క్రైస్తవులు. బాప్తిజం తీసుకున్న వాళ్ళు కాదండి. మొన్న కూడా చెప్పాను నేను కదండి, బాప్తిజం తీసుకున్న వాళ్ళందరూ క్రైస్తవులు కాదండి, వట్టిదే దొంగ అబద్ధాలు. చర్చికి పోయే వాళ్ళందరూ క్రైస్తవులు కాదండి, అస్సలు కాదు. ప్రార్థన చేసేటోళ్ళు అందరూ క్రైస్తవులు కాదు. తర్ఫీదు పొందాలి. ఏ తర్ఫీదు? యేసు క్రీస్తు ప్రభు వంటి స్వరూప స్వభావ ఆ గుణ లక్షణాలు రావాలి. అదండి క్రైస్తవ్యం. మిమ్మల్ని చూసినప్పుడు మీరు ఒక చిన్న క్రైస్తులో కనపడాలి, చిన్న క్రీస్తులో కనపడాలి. ఆ క్రీస్తు యొక్క గుణ లక్షణాలు మీలో కనపడాలి. మీ ముఖం చూస్తే అబ్బా ఈయన యేసు ప్రభువుడే అని మీ మొహం చూసి చెప్పకూడదు, మీ కార్యాలు చూసి చెప్పాలి. ఆయన నోటి మాట కానివ్వండి, ఆయన జీవితం కానివ్వండి, అన్ని కూడా చాలా బాగుంటాయండి. చాలా మంచి వ్యక్తి అండి. చెప్తూ ఉంటారు కొద్దిమంది, పోతే ఆ ఫాస్టర్ గారు చాలా మంచోడండి. ఎవరు? ఆ ఫాస్టర్ గారు చాలా మంచోడండి, మంచి నీతిమంతుడండి. అట్లాగే కొద్దిమంది మాస్టర్ ఏమండి ఆయన సంగతి మాకు తెలుసులేండి, అవునా? కాబట్టి సాక్ష్యము అనేది చాలా ప్రాముఖ్యము. లేఖనానుసారమైన జీవితము అనేది చాలా ప్రాముఖ్యము. నీ యొక్క హృదయంలో పాపాన్ని లక్ష్యం చేసుకుంటూ పైకి నువ్వు నటిస్తూ ఉంటే, పాపం యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ నేను ఏ పాపం చేయట్లేదు అని చెప్పుకుంటూ ఉంటే నువ్వు క్రైస్తవుడు కాదు.
దేవుని వాక్యం ఎంత స్పష్టంగా రాయబడుతూ వచ్చింది. నాలో పాపం లేదు అని ఎవడని చెప్పాడు అనుకోండి, వాడు దేవుణ్ణి అబద్ధికుని చేసుకుంటాడు. కాబట్టి ప్రతి మనిషిలో పాపం ఉంటుంది. ఆ పాపాన్ని బట్టి దేవుడి దగ్గరకు వచ్చి దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టాలి. ఇక యోహాను భక్తుడు అంటాడు, అక్కడ రాస్తూ అంటాడు, దేవుని మూలముగా పుట్టినటువంటి వాడు పాపము చేయడు, పాపము చేయజాలడు. ఒకవేళ పొరపాటుని యాక్సిడెంట్గా ఏదైంది అనుకోండి, ఆ పశ్చాత్తాప హృదయం అనేది ఉంటుంది. మాటి మాటికి అబద్ధాలు చెప్పుకుంటూ ఎవడో నీతిమంతుడు లేడండి, నీతిమంతుడు లేడు, ఒక్కడో లేడు, దేవుడు వెతుకువాడు లేడు, గ్రహించేవాడు లేడు. ఈ వాక్యం ఎప్పటి వరకు అంటే యేసు క్రీస్తు ప్రభు వారిని నువ్వు ఎరగనంత వరకు, నీ పాపాలకు క్షమాపణ కలిగిందనే నిశ్చిత నీ హృదయంలో కలగనంత వరకు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు నా పాపాలు క్షమించాడు అనే అనుభవం నీ జీవితంలో వస్తుందో అక్కడి నుంచి నీ బ్రతుకు మారుతుంది. చూడండి, బిడ్డ పుట్టగానే పరిగెడతాడండి? పరిగెట్టడండి. వాడు పరిగెట్టాలంటే వాడు ముందు బోర్లో పడాలి, కొద్దిగా లేవాలి కదా. చిన్న చిన్న బుడిబుడి అడుగులు, తప్పుడు అడుగులు, పడిపోవడాలు, లేవడాలు, ఎన్ని సంగతులు జరగాలండి. ఆ తర్వాత వాడు నడక నేర్చుకోవాలి, పరుగు నేర్చుకోవాలి. క్రైస్తవ జీవితం కూడా అంతే. ఒకసారి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి మీ పాపాలు ఒప్పుకున్నాక దినం వెంబడి దినం కొంచెం మార్పు అనేది మీ జీవితంలో మొదలవుతుంది. ఇది క్రైస్తవ జీవితం. కాబట్టి ఏ వ్యక్తి అయితే లేఖనానుసారమైన జీవితాన్ని కలిగి ఉన్నాడో ఆ వ్యక్తి ఎవరంటే మొట్టమొదట శిష్యుడు. ఏ వ్యక్తి అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క మాదిరిలో మరి రూపాంతరం చెందుతూ వచ్చాడో ఆ వ్యక్తి శిష్యుడు. ఇప్పుడు ఆ శిష్యుడు ఏమవుతున్నాడు? క్రైస్తవుడు. ఇప్పుడు చెప్పండి, మీరు నిజంగా క్రైస్తవులేనా? యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణలక్షణాలు మీ జీవితంలో ఉన్నాయా? ప్రార్థన చేస్తున్నానండి, దేవుడు బదులిస్తున్నాడు. కొన్నిసార్లు సాతాను కూడా సాయం చేస్తాడు. మీ ప్రార్థన మీకు తెలియదేమో. నువ్వు చెడిపోయిన హృదయం కలిగి నీ హృదయంలో చెడుగులు తీసుకోకుండా నువ్వు ప్రార్థన చేస్తుంటే నీకు సాయం చేసి దేవుడు కాదు, సాతాను సాయం చేస్తాడు. ఎందుకని? ఒరే రారా బాబు, నువ్వు నా బ్యాచ్ అంటాడు. ఏ బ్యాచ్? సాతాను బ్యాచ్. చెడిపోయే వారికి చెడుకాడు సాతాను. అర్థమవుతుందంటారా? భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు బట్టి దేవుని ఆశీర్వాదం అని చెప్పొద్దండి. నిన్న కూడా మనం అనుకున్నాం కదా, భౌతికమైన ఆశీర్వాదాలు భూమి మీద మనుషులందరికీ ఉన్నాయి. కాబట్టి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కలిగి, క్రీస్తు యొక్క స్వరూపము కలిగి, క్రీస్తు యొక్క గుణలక్షణాలు కలిగి, క్రీస్తు కొరకు జీవించేవారు క్రైస్తవులు. నేను నా కోసం బ్రతుకుతాను, నా ఉద్యోగం కోసం బ్రతుకుతాను, నా యొక్క సంతోషం కోసం బ్రతుకుతాను అనేటటువంటి వాళ్ళు క్రైస్తవులు కాదు. అర్థమవుతుందంటారా? కాబట్టి క్రైస్తవ్యం అనేది ఏంటంటే క్రీస్తు యొక్క గుణలక్షణాలను కలిగింది. ప్రేమ కలిగిన జీవితము, స్వార్థము లేని జీవితము, త్యాగపూరితమైనటువంటి జీవితము, తెరిచిన పుస్తకం లాంటి జీవితము, అబద్ధానికి చోటు లేనటువంటి జీవితము, అపవిత్రతకు చోటు లేనటువంటి జీవితము, దొంగతనానికి చోటు లేనటువంటి జీవితము, వ్యభిచారానికి చోటు లేనటువంటి జీవితము, తాగుడుకు చోటు లేనటువంటి జీవితము. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు ఎలా ఉంటాడో మనిషి ఎలా ఉంటాడు. అది అట్లాంటి జీవితానికి మనం అభ్యాసం చేయాలి. చూడండి, పాఠశాలలో చేరిన వెంటనే చదవడం వస్తుంటారా? రాదండి. నేర్చుకోవాలి. కొన్ని సబ్జెక్టులు అర్థం కావు, అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అవన్నీ చేస్తే విజయాన్ని సాధిస్తాం. అలాగే మన యాత్రా జీవితంలో మనం కూడా క్రీస్తు యొక్క పోలికలు మనం చూడాలి. అందుకే పేతురు భక్తుడు అంటాడు, ఆయన మనకు మాదిరిగా తన అడుగు జాడలు ఉంచాడు. మనకు మాదిరిగా ఆయన అడుగు జాడలు ఉంచాడు. ఎలా నడవాలో, ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకకూడదు, ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడకూడదు అన్ని ఆయన మనకు మాదిరి వచ్చాడు. ఆ మాదిరి మన జీవితంలో నేర్చుకోవాలి. కాబట్టి ఇది నిజమైనటువంటి క్రైస్తవ్యం. నాకు 100 మంది ఉన్నారండి విశ్వాసులు, పెద్ద సంఘవాడి నాది అని నేను చెప్పుకుంటూ నా బ్రతుకు తప్పుడు బ్రతుకు అనుకో, అసలు నేను మొట్టమొదటి క్రైస్తవుడు కాదు. పాస్టర్ అనే పక్కన పెట్టండి, ఆయన పాస్టర్ గారు అని అనకండి. యేసు ప్రభు యొక్క గుణలక్షణాలు లేనటువంటి వాడు దేవుని సేవకుడు కాదు, అసలు క్రైస్తవుడే కాదు. ఒక వ్యక్తి క్రైస్తవుడు కావాలంటే మొట్టమొదట క్రీస్తు యొక్క శిష్యత్వాన్ని పొందాలి. రెండోదిగా ఆ వ్యక్తి యొక్క కుటుంబ జీవితం అనేది దైవికంగా ఉండాలి. కాబట్టి పవిత్రమైనటువంటి మరి జీవితం నీ వ్యక్తిగత జీవితంలో ఉండాలి, నీ వైవాహిక జీవితంలో ఉండాలి, నీ పిల్లల జీవితంలో కూడా ఉండాలి. అలాగూ ఎవరైతే కుటుంబాలుగా పవిత్రత కలిగి దేవుడిని సేవిస్తారో వారు నిజమైనటువంటి క్రైస్తవం. వారు ఏం చేయాలంటే ఇతరులను శిష్యులుగా చేయాలి.
చూడండి, గురువు గారికి సరిగా రాదనుకోండి, పాఠశాల నేర్పగలరా? ఆ గురువు నుంచి శిష్యులు పరిపూర్ణమైన విద్య నేర్చుకోగలరా? గురువు ఎప్పుడైతే పరిపూర్ణుడైతే శిష్యుడు కూడా పరిపూర్ణతలో తీసుకురాబడతాడు. యేసుక్రీస్తు ప్రభువు ఆ పరిపూర్ణత శిష్యులకి ఇచ్చాడు. అది కొనసాగుతూ ఉంది. అది మనం నేర్చుకోకుండా, ఆ క్రైస్తవ లక్షణాలు మనం నేర్చుకోకుండా నేను క్రైస్తవ్యంలో ఉన్నానని అంటే ప్రయోజనం లేదండి. మీరు క్రైస్తవులు కాదండి బాబు, మీరు భ్రమలో ఉన్నారు, మీరు ఘోరమైన భ్రమలో ఉన్నారు. కాబట్టి మీరు నిజమైన క్రైస్తవులు కాదు, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు మీ పాపాలు క్షమించిన అనుభవం మీ జీవితంలో ఉందా? యేసుక్రీస్తు ప్రభుతో సరైనటువంటి సాంగత్యం మీకుందా? ప్రతి ఒక్కరితో మీరు సమాధానంగా ఉన్నారా? ఇంకా ఎవరైనా ద్వేషిస్తున్నారా? ఆడికి మనకు కుదరదండి, వాడు చాలా మోసం చేశాడు. ఏ మోసం చేసినా అది ఇక్కడే నాయన, అక్కడ వరకు రాదు, దాని ఫలితాన్ని ఆయన అనుభవిస్తాడు. క్షమించు. ఇది క్రీస్తు ప్రేమ. ఎటువంటి దుర్మార్గుడనైనా సరే క్షమించే గుణం అనేది మనం కలిగి ఉంటాం. అర్థమవుతున్నట్టారా? కాబట్టి ఇది క్రైస్తవ గుణ లక్షణాలు, ఇది క్రైస్తవ జీవితం. ఈ జీవితం ద్వారా క్రీస్తు ప్రభుని ఇతరులకు చూపించాలి. క్రీస్తు యొక్క మాదిరి మన జీవితంలో ఉండాలి. అది ఏమీ లేకుండా మా వాళ్ళకు ఉన్నారండి, మా వాళ్ళకి 3 కోట్ల మంది దేవతలండి, అలాగే నాకు యేసు ప్రభు ఒక దేవుడు అని అనుకుంటావేమో. కాదండి, అట్లాంటిది కాదు. కాబట్టి ఎవరి విశ్వాసాలండి, ఎవరి నమ్మకాలు వాళ్ళే. నువ్వు అందులోంచి బయటకు వచ్చానంటున్నావు, యేసు ప్రభుని తెలుసుకున్నానంటున్నావు. మరి ఏది నీ మాదిరి? నీకన్నా చెప్పాలంటే ఆ 3 కోటి దేవతలను అనుసరించే ఆ హైందవ సహోదరులే 1 కోటి రెట్లు బెస్ట్. ఎందుకని? వాళ్ళకంటూ కొన్ని నామ్స్ ఉన్నాయి. మరి క్రైస్తవుడిగా నీకేమున్నాయి? క్రీస్తు యొక్క గుణ లక్షణాలు నీ జీవితంలో లేకపోతే, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని కొన్ని విశేషిందో నీ జీవితం ద్వారా చూపించలేకపోతే, కేవలం మాటలు చెప్తానంటే ఎందుకయ్యా నీ క్రైస్తవ్యం? క్రైస్తవ్యంలో ఉండడానికి సరిపడవు. అది అసలు క్రైస్తవ జీవితమే కాదు. మొట్టమొదట భ్రమలో ఉన్నావు. యేసుక్రీస్తు ప్రభు యొక్క మాదిరి నీ జీవితంలో ఉంటే, ఎప్పుడైతే ఆ ప్రభు యొక్క రూపాంతరంలో వస్తావో నీవు నిజమైన శిష్యుడిగా చేపడతావు. ఇతరులను శిష్యుడిగా చేసే ఆ తర్ఫీదులను తీసుకురాబడతావు. అంత మాత్రమే కాదు, నీవు నిజమైన క్రైస్తవుడు. కాబట్టి ఇటువంటి క్రైస్తవ జీవితాలు ప్రభు కోరుతున్నాడు. ఒక దినాన యేసుక్రీస్తు ప్రభు రానే ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన పోలిన వారిగా నీవు నేను ఉండాలంటే, ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభు కొరకు నీవెలా జీవిస్తున్నావు? నీ జీవితం ఎలా ఉంది? కేవలం బైబిల్ పట్టుకున్నానండి, చదివేస్తున్నానండి, తెల్లారుజామున లేస్తానండి, వారానికి ఒకసారి ఉపవాసం ఉంటానండి, కన్నీటి ప్రార్థన చేస్తానండి. ఎందుకు వచ్చింది ఇదంతా? నీ బ్రతుకు మారకపోతే, నీ నోటి అబద్ధాలు, నీ హృదయ పాపం ఇదంతా తీసివేయబడిపోతే ఎందుకు? ఎవరి కోసం నీ భక్తి? ఎవరి కోసం నీ నటన? వద్దు. నటించే క్రైస్తవ్యం నీకు వద్దు. ఈ రోజైనా మార్పు చేయి. ఎంతకాలంగా దేవుని ఇంటికి వెళ్తున్నావు? క్రీస్తు యొక్క స్వరూపత నీలో లేకపోతే ఈ రోజైనా యేసుక్రీస్తు ప్రభు కొరకు నీ హృదయాన్ని అప్పగించు. నిజమైనటువంటి మాదిరి నీ జీవితంలో చూపించు. ఇతరులు మాదిరికరంగా ఉన్నట్లుగా యేసుక్రీస్తు ప్రభువాన్ని నీ హృదయంలో చేర్చు. యేసుక్రీస్తు ప్రభు యొక్క మాదిరిని ఇతరులకు కనబరచు. మారిన నీ బ్రతుకు ఇతరులకు సాక్షాత్తంగా ఉంచు. అది నిజమైన క్రైస్తవ్యం. ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే పరిశుద్ధ గ్రంథంగా బైబిల్ చదువుతూ ఉండండి, ధ్యానిస్తూ ఉండండి. ప్రభు మీకు సాయం చేస్తాను. కాబట్టి మోసంలో ఉండొద్దు, భ్రమలో ఉండొద్దు, క్రైస్తవులను ముసుగులో ఉండొద్దు. మీరు నిజంగా క్రీస్తు ప్రభువును వెంబడించేవారైతే మీ బ్రతుకులు మారేయో లేదో పరీక్షించుకోండి. విశ్వాసం కలిగిన వారు లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. క్రీస్తు యొక్క స్వారూప్యంలో ఉన్నారో లేదో చూసుకోండి. ఒకవేళ ఇంకేదైనా సరి చేసుకోవాల్సి ఉంటే నేడే మీకు అనుకోవాలి, సరి చేసుకోండి. ప్రభు కొరకు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. ప్రభు మీకు సహాయం చేయండి.